సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దయచేసి గైస్ ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే లైక్ చేసి వీలైనంత మందికి అయితే షేర్ చేయండి గైస్. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇది మీకు యూజ్ అవుతుండొచ్చు, మీ ఫ్రెండ్స్కి, మీ కిడ్స్కి, లేకపోతే మీ రిలేటివ్స్కి, ఎవరికో ఒకరికి ఖచ్చితంగా 100% గైస్ యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు గైస్ ఈ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? సో అదేంటి అనేది ఈరోజు గైస్ ఈ వీడియో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి గైస్. ఓకేనా? ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, దయచేసి గైస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ గైస్ జాగ్రత్తగా అయితే వినండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఈ రోజు వీడియో ఏంటి అంటే, చాలా మంది గైస్ ఆన్లైన్ నుంచి అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటూ వాళ్ళు అందులో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అది లూడో కావచ్చు, లేకపోతే రోలెట్ అని చెప్పేసి, అందబ్రా అని చెప్పేసి, రమ్మీ అని చెప్పేసి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఆడుతూ ఉంటారు. గైస్ ప్రెసెంట్ ప్లే స్టోర్లో నుంచే కాదు, ఆన్లైన్ ఏదైతే మనకు క్రోమ్ నుంచి ఏపీకే ఫైల్స్ ఉంటాయి కదా, అవి కూడా డౌన్లోడ్ చేసుకొని చాలా మంది గేమ్స్ ఆడుతున్నారు. అక్కడ దొరకకపోతే కూడా వేరే ఫ్రెండ్స్ దగ్గర నుంచి షేర్ చేసుకొని మరి ఇన్స్టాల్ చేసుకొని మరి గేమ్స్ ఆడుతున్నారు. ఓకేనా? సో దీని గురించి గైస్ అసలు ఈ వీడియో చేయడానికి రీజన్. ఓకేనా? సో ఏందంటే చాలా మంది గైస్ డబ్బులు అనేది అందులో డిపాజిట్ చేసి గేమ్స్ అనేది ఆడుతూ ఉన్నారు. ఓకేనా? సో అది పోయినాయి అనుకోండి, అది పర్సన్ తప్పు. సో తన నాలెడ్జ్ లేకపోవడం కావచ్చు, లేకపోతే అది సిస్టమ్ జనరేటెడ్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనీ అనేవి పోతున్నాయి. బట్ గైస్ చాలా మందికి ఏంటంటే మనీ అనేవి వస్తున్నాయి. ఓకేనా? సో తను ₹1000 పెడితే ఒక్కొక్కరికి ₹1,00,000 వచ్చేటివి కూడా ఉన్నాయి. చాలా మంది అందులో నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో సక్సెస్‌ఫుల్‌గా పడుతున్నాయి. ఓకేనా? సో ఇదంతా ఏందంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అరే డబ్బులు వచ్చినాయి, నా అకౌంట్‌లో పడిపోయినాయి, ఇంకా నేను యూజ్ చేసుకోవచ్చు అది ఇది అని చెప్పేసి చాలా మంది గైస్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. బట్ దీనిపైన గైస్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వచ్చింది. అండ్ చాలా మెంబర్స్ అనేది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ వెరీ సూన్ గైస్ మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఒకవేళ మీరు కనుక ఆన్లైన్ గేమ్స్ ఆడి మనీ కనుక సంపాదించినట్లయితే. సో అదేంటి అంటే గైస్, ఇప్పుడు మీరు ఆన్లైన్లో గేమ్ ఆడి ఒక 50,000 సంపాదించారు అనుకోండి. ఓకేనా? సో దాంట్లో నుంచి మీరు విత్‌డ్రా చేసుకున్నారు, మీ అకౌంట్లో అయితే పడ్డాయి. ఒకవేళ దాన్ని వెంటనే మీరు తీసుకొని యూజ్ చేసుకున్నా సరే, లేకపోతే అలాగే మీ అకౌంట్లో ఉంచినా సరే, ఒక సర్టెన్ డేస్ తర్వాత ఏంటి అంటే ఆ అమౌంట్ అంతా కూడా హోల్డ్‌లో పడిపోతుంది. హోల్డ్‌లో లేకపోతే ఫ్రీజ్ అయిపోతుంది. ఓకేనా? ఒకవేళ అమౌంట్ అందులో ఉంటే ఆ అమౌంట్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు దాన్ని కంప్లీట్‌గా విత్‌డ్రా చేశారనుకోండి, దాంట్లో మీ ఓన్ అమౌంట్ ఉంటే అవి ఫ్రీజ్ చేస్తారు. లేదంటే ఒక కంప్లీట్‌గా జీరో ఉన్నాయనుకోండి, కంప్లీట్‌గా మైనస్ చేసేస్తున్నారు. సో తర్వాత మళ్ళీ మీ అకౌంట్‌ని యాక్టివ్ చేసుకోవాలనుకుంటే ఆ అమౌంట్ ఏదైతే మైనస్‌లో ఉందో అమౌంట్ అంతా గైస్ మీరు పేమెంట్ చేయాల్సిందే. ఓకేనా? సో చాలామంది ఏం చేస్తున్నారంటే మనీ అనేది అకౌంట్‌లో క్రెడిట్ అవ్వగానే లక్షలు లక్షలు పడంగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కొంతమంది వస్తువులు కొన్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. అండ్ ఇంకా వేరే వేరే ప్లాట్‌ఫామ్స్‌లో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తూ మళ్ళీ గేమ్స్ ఆడుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ మనీ అంతా కూడా మీరు ఎంజాయ్ చేశారనుకోండి, ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అమౌంట్ అంతా కూడా మీరు పే చేయాల్సిందే. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారు? ఈ అమౌంట్ అంతా కూడా ఖర్చు అయిపోయింది. సో అప్పుడు ఏందంటే మీ పర్సనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్‌తోని అదంతా కూడా మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది రీసెంట్ గైస్ ఒక పర్సన్ దగ్గర జరిగింది కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్ గైస్ మీ దాకా రావద్దు అని చెప్పేసి ఈ రోజు గైస్ మీ ముందుకైతే చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్‌గా ఒక పర్సన్ ఇదే విధంగా గేమ్ ఆడి ₹14,000 గైస్ తనైతే మనీ అనేది సంపాదించాడు. ఓకేనా? అది ఓన్లీ 2-3 డేస్ మాత్రమే ఆడాడు. ఒక ₹14,000 అనేది ఎర్న్ చేయడం అయితే జరిగింది. సో తనైతే విత్‌డ్రా చేసుకున్నాడు. అమౌంట్ తీసుకొని కొంచెం ఎంజాయ్ చేసుకున్నాడు గైస్. ఓకేనా? సో ఎంజాయ్ చేసిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత తను ఎంతైతే అమౌంట్ అయితే దాంట్లో నుంచి విత్‌డ్రా చేసిండో అమౌంట్ అంతా కూడా హోల్డ్‌లో పడింది. ఓకేనా? సో తన పర్సనల్ అమౌంట్ అనేది హోల్డ్‌లో పడింది. సో దాని గురించి కంప్లీట్‌గా రిసర్చ్ చేసి బ్యాంక్‌కెళ్ళి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కెళ్ళి ఈ కంప్లీట్‌గా చెక్ చేస్తే ఏందంటే ఆ అప్లికేషన్ ఏదైతే తనకు పేమెంట్ అయితే ఇచ్చిందో అప్లికేషన్ వాళ్ళే, అంటే ఆళ్ళెక్కడుంటారో మనకు తెలీదు. బట్ అప్లికేషన్ వాళ్ళే ఆ అమౌంట్‌నంతా హోల్డ్‌లో బెట్టారు. ఓకేనా? సో బ్యాంక్‌కెళ్ళి అడిగితే ఏందంటే, ఇదంతా కూడా ఫ్రాడ్ చేసి సంపాదించిన అమౌంట్ కింద కన్సిడర్ చేసేసి, దాన్నైతే హోల్డ్‌లో బెట్టామని జెప్పేసి బ్యాంక్ వాళ్ళు అండ్ సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో అమౌంట్ గైస్ మనం ఏం జేయలేము. సో కంప్లీట్‌గా అది మళ్ళా పే జేయాల్సిందే. ఒకవేళ అది మీ అమౌంట్ ఆ విధంగా అలే ఉంటే అదంతా కూడా గైస్ మళ్ళీ హోల్డ్‌లో పడిపోతుంది. సో దాన్ని మీరు యూజ్ చేసుకోలేరు, వాళ్ళు యూజ్ చేసుకోలేరు. కంప్లీట్‌గా ఎప్పటికి అదే విధంగా ఉంటుంది. ఇప్పుడేందంటే మనీ వచ్చినాయని చెప్పేసి మీరనుకుంటారు. బట్ దానికన్నా ముందు మీ పోయిన అమౌంట్ కూడా ఉంటాయి. పోయినవి లెక్కలకు రావు గానీ, మీ ఏవైతే మీరు అమౌంట్ అనేది అకౌంట్‌లో అయితే క్రియేట్ అయినాయో అవంతా కూడా గైస్ యూజ్‌లెస్ అయిపోతుంది. దయచేసి గైస్ మీరు డబ్బులొస్తున్నాయని సంతోషపడి దాంట్లో ఇంకా ఇన్వెస్ట్ చేయడం గావచ్చు, వచ్చిన డబ్బుల్ని ఎంజాయ్ చేయడం గావచ్చు, లేకపోతే అప్లికేషన్ ఇంకో 10 మందికి రిఫర్ చేయడం అనేది దయచేసి గైస్ ఆపండి.
ఎందుకంటే మీరు ఒక్కరు సఫర్ అవ్వడంతో పాటు ఇంకో 10 మంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మీకు మనీ వచ్చేది చూసి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా? దయచేసి గైస్ గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ వచ్చేసి ఇలాంటి అప్లికేషన్ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అండ్ అంతే కాకుండా ఎవరైతే అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా గైస్ మన మీద జాగ్రత్తతో ఏదైతే మన అమౌంట్ అయితే మనకి ఇస్తున్నారో అమౌంట్‌ని ఎలా లాక్కోవాలనో అలాగే లాక్కుంటున్నారు గైస్. ఓకేనా? సో, దయచేసి వస్తున్నాయని సంతోషపడి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళకండి గైస్. ఓకేనా? సో, ఇదే గైస్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో, దయచేసి గైస్ ఆన్‌లైన్ గేమ్స్‌లో బెట్టింగ్ చేయడం అనేది ఆపండి. అండ్ వేరే వాళ్ళకు సజెస్ట్ చేయడం కూడా ఆపండి గైస్. ఓకేనా? అండ్ మోస్ట్‌లీ నేను చెప్పేది క్రియేటర్స్ కూడా చెప్తున్నా. గైస్ ఎవరికైనా సరే అప్లికేషన్స్ ఏవైతే గేమింగ్‌కి సంబంధించినవి వస్తే డైరెక్ట్ గైస్ తీసుకోకండి. దాన్ని మీరు అమౌంట్ అనేది ఎక్కువిస్తా అని చెప్పేసి చాలామంది టెంప్ట్ చేస్తూ ఉంటారు. దయచేసి గైస్ వాటినైతే ప్రమోట్ చేయకండి. దానికన్నా ఏదైనా ప్రొడక్ట్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాషన్‌కి సంబంధించిన అలా గ్యాడ్జెట్స్ వస్తే మాత్రం మీరైతే ప్రమోట్ చేసుకోవచ్చు గానీ, దయచేసి గైస్ ఇలాంటివైతే ప్రమోట్ చేసి మీ వ్యూవర్స్‌నైతే గైస్ ఇబ్బంది పెట్టకండి. బికాస్ ఒక పర్సన్‌కి మనీ వస్తున్నాయి నా వల్ల అని చెప్పేసి గైస్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత తన అమౌంట్ మళ్ళీ వాళ్ళే లాక్కుంటారు. అండ్ కొంతమంది అమౌంట్ కూడా పోతున్నాయి. సో, దయచేసి గైస్ గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్‌ని రివ్యూ చేయడానికి ట్రై చేయండి గానీ, ఇలాంటి అప్లికేషన్ గైస్ మీరు రివ్యూ చేసి తీయకండి. మీరు చెప్పేది చెప్తున్నారు. మళ్ళీ దాని తర్వాత ఇది రిస్కీ మీకు నచ్చితేనే తీసుకోండి లేదంటే లేదని చెప్తున్నారు. గైస్ మిమ్మల్ని నమ్మి మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీరు ఇలాంటి సిట్యుయేషన్‌ని క్రియేట్ చేయడం అవసరం లేదు. సో, దయచేసి గైస్ మీరే అర్థం చేసుకోండి. ఇలాంటివైతే దయచేసి గైస్ మీరైతే ప్రమోట్ చేయకండి. నా యొక్క రిక్వెస్ట్ గైస్. ఓకేనా?